నమస్తే అండి. మీ పేరేంటండి? నా పేరు మల్లిపూడి చిన్నోడండి. ఏ ఊరండి? భీముప్పారం అండి. ఇది వెరైటీ ఏంటండి మీరు వేసింది? సామ్రాట్ అండి. సామ్రాటా? ఎంత ఉడ్చారు? సిరి సామ్రాట్. ఎంత ఉడ్చారండి చేనుకి? 2 గుంచాలండి. 2 గుంచాలా? 10 కేజీలు ఉడ్చాను. 10 కేజీలు ఉడ్చారా? ఈ వెరైటీ ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? దాని లక్షణాలు గట్టా ఏమన్నా? దాని లక్షణాలు ఏం పోపలేదు. ఊరిలోకి మాగుడు కానీ దోమ కానీ ఏమీ లేదండి అసలు. అసలు మీరు ఇంతకుముందు ఏ వెరైటీలు ఉడ్చేవారండి? ఈ పియ్యాలు ఉడిచానండి. ఏ 10 ఉడిచాము, 11, 21 ఉడిచామండి. ఇప్పుడు ఆటికి దీనికి ఏమన్నా తేడా కనిపించిందా? తేడా కనిపించింది. దీనికి మాగుడు లేదండి, దోమ రాలేదు, ఒక మాగుడు మచ్చ కూడా రాలేదండి దీనికి అసలు. ఊసపోటు కూడా లేదండి. ఊసపోటు కూడా లేదు. సంపత్సరణ ఉందండి. సంపత్సరణ ఊసపోటు వస్తుంది. దీని దగ్గర ఊసపోటు ఒక్కొక్కరికి కూడా రాలేదండి. చాలా బాగుందండి. విత్తనం కూడా ఒడ్డుకాయ కానీ బంగారం ధాన్యులాగా పూట కూడా బాగా అయిందండి. ఎంత వర్షాల్లో కూడా ఈ ధాన్యం పూట అయిందంటే చాలా గ్రేట్ అండి. ఈ చుట్టుపక్కల ఇంకా ఉన్న వెరైటీలు ఏమి ఉడ్చారండి? 61 ఉడిచారండి. పియ్యాలు ఉడిచారండి. స్వర్ణ ఉడిచారండి. స్వర్ణ ఉడిచారా? మొన్న గాలిదుమ్మలకి ఏమన్నా చేను పడతం లాంటిది గట్రా ఏమన్నా ఉందండి? పడతం ఏమి లేదండి. బాగుందండి. సమానంగా మందు వేసుకుంటే అసలు చేను పడదండి. అది ఉన్న వెరైటీలు ఎలా ఉన్నాయండి? పడిపోతున్నాయండి. అవి పడిపోతున్నాయి. మన అయితే నిలబడింది అంటారు. దీనికి తెగులు లేదండి. ఇంకోటి అండి, అన్నింటికి ఈ బుర్రమావిడి తెగులు వచ్చిందండి. తాటకి తెగులని మొత్తం ఆకంతా ఎండిపోయి తెగులు వచ్చింది. అదే ఉన్నది ఉన్నట్టు పైనుంచి కిందకి ఎండిపోతుంది. దీని దగ్గర అది గుణం లేదండి. ఇప్పుడు దాకా కూడా కోసి దగ్గర పచ్చని హౌజులా ఉందండి. వర్రి కోసినప్పుడు చేను చూస్తే రాలేదు. మీరు చేను కింద అయిపోయింది, పచ్చని హౌజులా ఉంది చేను. ఇంకా 2 రోజులు 4 రోజులు ఉండకపోవా, 4 రోజులు ఉండకపోవా, అప్పుడే కోసామని కంగారు పట్టారు. ఎందుకు అప్పుడే కోసామన్నారు? కింద అయిపోయింది. ఏ క్లాస్కి పూట అయిందండి. రైతులు చూసారండి. బాగుందన్నారండి. బాగుందన్నారండి. ఏంటి సార్ మరి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా మరి పెడతారా మళ్ళీ? ఇది పెడతానండి.